ఫ్యామిలీ హిస్టరీ అంతా తీసుకుంటాము, వాళ్ళ జీన్స్ ఏంటన్నది మొత్తం అనలైజ్ చేస్తామని చెప్పారు. వీళ్ళు సింపుల్గా వెళ్ళి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ డైరెక్ట్గా పంపిస్తాను అని చెప్తున్నారు కదా. అవును అవును, ఈచ్ పర్సన్కి అదే మెడిసిన్ పనిచేస్తుంది మేడం. అసలు అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు అనుకోండి క్లినిక్కి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వెయిట్ చూస్తాం, వాళ్ళ BMI చూస్తాం, అప్పుడు ఒక మెడిసిన్ రాయాలనుకోండి దానికి డోస్ పరంగా ఉంటుంది. ఒక సింపుల్ థింగ్ చూసుకోండి, పింపుల్స్ తీసుకోండి, చాలా కామన్. అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ నార్మల్ ఇండివిజువల్స్కి ఏదో ఒక రోజున పింపుల్ వచ్చే ఉంటుంది. సో అందులో కొంచెం సివియర్ వాళ్ళు, మోడరేట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. సో దానికి వస్తే ఇప్పుడు అదే అమ్మాయి అనుకోండి, వాళ్ళ మెన్స్ట్రువల్ హిస్టరీ అడుగుతాం. అదే మ్యారీడ్ విమెన్ అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఎంతమంది, వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఏంటి, ఇవన్నీ అడుగుతాం. అదే అబ్బాయి అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండింది ఏంటో అడుగుతాం. ఒకవేళ ఫేస్ మీదే కాకుండా బ్యాక్ మీద, చెస్ట్ మీద ఏమన్నా ఉందా అని ఒక్కొక్కసారి వాళ్ళని అండర్స్ చేయించి చూస్తాం. తర్వాత వాళ్ళవి వేరే ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లం ఎవిడెన్స్ ఉందా అని చెప్పి వాళ్ళ హ్యాండ్ ఫీట్ సైజు నుంచి, వాళ్ళ హైట్ నుంచి, వాళ్ళకి అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఎక్కడెక్కడ ఉంది, వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జామిన్ చేయడానికి మాకు ఒక 4-3 నిమిషాలు పడుతుంది. అవసరం అయితే ఇప్పుడు కొంతమందికి సింపుల్ క్రీమ్ రాసిస్తాం, కొంతమందికి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి ప్రాపర్ పెద్ద మెడిసిన్ ఓరల్గా ఒక 1 year కోర్స్ నడిపిస్తాం. సో నాకు అసలు ఏమీ తెలియకుండా డిఎంలో చేయటం అనేది అసలు ఏం అర్థం కాకుండా పోయిందండి. అసలు ఎలా చేస్తున్నారు అండ్ ఇవన్నీ అన్ఫార్చునేట్లీ అండి చాలా మా డాక్టర్లు చేస్తున్నారండి. అండ్ దాని వల్ల మేము చాలా సిగ్గుపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. దాన్ని ఎలా కంబాట్ చేయాలా అని చాలా కష్టపడుతున్నాం మా అసోసియేషన్లో. అండ్ ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లో ఇలా అడ్వర్టైజ్ చేయకూడదు, ప్రోడక్ట్ని ఇలా చెప్పకూడదు, మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ కలవకుండా మీరు ఆన్లైన్లో కన్సల్టేషన్ చేయకూడదు అని కూడా ఉంటాయని నేను విన్నాను. అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. మరి వీళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవడం? సో ఇందులో ప్రాబ్లం ఏమైందంటే అండి, మనకి మెడికల్ కౌన్సిల్స్ ఏమో షార్ట్ స్టాఫ్డ్ ఉంటారు, ఈ పనులు చేసే వాళ్ళేమో లక్షల కొద్దీ ఉన్నా నేను ఆశ్చర్యపోను. నాకే 100ల కొద్దీ తెలుసు, అంటే పర్సనల్గా ఇలాంటివి చేసేవాళ్ళు. సో ఎంతమందిని ఎవరు పట్టుకుంటారు? సో మేమేం చేస్తున్నామంటే, అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనేరియాలజిస్ట్ అండ్ లెప్రాలజిస్ట్లో నేను ఒక కమిటీకి చైర్పర్సన్ ఉండే లాస్ట్ ఇయర్ వరకు. అది యాంటీ క్వాకరీ, లీగల్ అండ్ ఎథిక్స్ కమిటీ, 3 కమిటీస్కి కలిపి. ఆ కమిటీ ద్వారా మేము ఒక 5 డెర్మటాలజిస్ట్లకి నోటీసులు పంపాం ఇలా చేయొద్దు అని. తర్వాత వాళ్ళ మీద మెడికల్ కౌన్సిల్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. అందులో కర్ణాటక మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కొంచెం యాక్టివ్ ఉంటారు. ఒక ఆమె మీద కేసు నడవబోతోంది. ఒక్కసారి అదేమో ఇంకా వాయిదాలు అవుతుంది. బట్ వీఆర్ హోప్ఫుల్ అండి, ఎందుకంటే అలా ఒక్కరికి లైసెన్స్ పోయిందనుకోండి, ప్రాక్టీస్ చేయడానికి ఆపేసే అనుకోండి, అప్పుడు ఆమె నేను డెర్మటాలజిస్ట్ని అని చెప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఆమె ఫాలోయింగ్ ఏమవుతుంది? సో హోప్ఫుల్ చూడాలి. లేకపోతే అంతగా సోషల్ మీడియాలోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఆ డాక్టర్ని వదిలేసి మామూలుగా చేసుకోవడమే మోడల్ టైప్లో ఎవరు వద్దన్నారు?